సార్ ఇక్కడ కొంతమంది మా వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళు కూడా కొంచెం తీసుకుంటే అసలు నిజం బయటికి వస్తుంది సార్. అసలు నిజం బయటికి వస్తుంది. చాలా బాధలు పడుతున్నాం సార్. మా కూడా వినండి ఒకసారి అర్థమవుతుంది. అది రాంగ్ పోర్ట్రేట్ చేస్తున్నారు. మాట్లాడాలని వద్దా సార్? అందరికీ నమస్కారం సార్. నా పేరు తడివేలు, సీనియర్ డాన్సర్ని. ఒక 26 సంవత్సరాలు బట్టి నేను మా అసోసియేషన్లో ఉన్నాను. 35 సంవత్సరాలుగా మా యూనియన్ చరిత్రలో మేడం వచ్చిన తర్వాత ఒక 6 నెలల తర్వాత ఇలాంటి లొసుగులు అనేది తీసిన వ్యక్తి ఏకైక వ్యక్తి సుమలత మేడం. ఇంతటి కారణం ఏంటంటే మూకుమ్మడిగా మేడం ఏంటంటే ఏ రోజు లెక్కలు ఆ రోజు లెక్కలు పెట్టమని చెప్పడం అడగటం మూలన మేము గెలిచిన మీరు మమ్మల్ని అడుగుతారా అనేది మన శ్రీనివాసులు గారు, మన చిరంజీవి గారు, కుమార్ గారు అంటారు. వాళ్ళందరూ పన్నంగమడి మనం గెలిపిస్తున్న వ్యక్తికి మనం ఏంటి చెప్పేది అని చెప్పేసి వాళ్ళందరుగా మూకుమ్మడిగా ఇట్లా చెప్పితే విన్నది మేడం అని చెప్పేసి మూకుమ్మడిగా రాజీనామా చేశారు. 3 రోజులు పెట్టండి, 4 రోజులు పెట్టండి, 5 రోజులు పెట్టమని చెప్పేసి లెక్కలు అడిగితే ఏ రోజు లెక్కలు చెప్పలేదు. ఎనీ 2 సిగ్నేచర్స్ ద్వారా చెక్ డ్రా చేయొచ్చు. ఆ చెక్కును వీళ్ళిద్దరు డ్రా చేసి మేడం అడిగిన ప్రతిసారి దాట వేసి ఇప్పటి వరకు చాలా వరకు ఫ్రాడ్ అయింది. వాటి విషయంలో మేడం అడగటం వల్ల మమ్మల్ని అడుగుతుందా అనే విషయంలోనే, సుమలత గారు అడుగుతారా అన్న విషయంలోనే వారు ఇదంతా మూకడుగా రాజీనామా చేశారు. ఇదంతా కారణం ఏంటి? వాళ్ళందరం కాదు చేస్తే బాడీని డిజాల్వ్ చేయొచ్చు. బాడీ డిజాల్వ్ చేస్తే మళ్ళీ ఫ్రెష్గా ఎలక్షన్లో పోవచ్చు. ఇప్పుడు 3 జనరల్ బాడీ మీటింగ్లు జరిగాయండి. ప్రతిదీ ఏంటంటే డేటాలు ఏంటి, కలర్స్ ఏంటి, వితౌట్ బ్రేక్ ఏంటి అని ఇవన్నీ లిస్టు ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ అనేవాళ్ళు మేనేజర్ సబ్మిట్ చేయాలి. ఆ మేనేజర్ సబ్మిట్ చేసిన లిస్టుని మేడంకి పెట్టమని చెప్పేసి ఒక జులుం పాస్ చేసింది మేడం. యాజ్ అ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఏం జరుగుతుందో మా బాయ్స్ కూడా తెలవాలి. ఎన్ని రోజులు తెలవలేదు, ఇక నుంచి అయినా తెలవాలి. ఏ బాయ్స్ ఇవాళ వచ్చిన బాయ్స్ రేపు రాడు, రేపు వచ్చిన బాయ్స్ ఎల్లుండి రాడు. వాటిని కూడా ప్రోగ్రామ్ లిస్ట్లో పెట్టమని చెప్పేసి అడిగింది. అడిగిన తర్వాత కొన్ని అవకతవకలు ఉన్నాయి. బిల్లు ఉంటే బేటా పేపర్ ఉండదు, బేటా పేపర్ ఉంటే ప్రోగ్రామ్ షీట్ ఉండదు. ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి మేడం గారు చర్య తీసుకుని వాళ్ళపై ఎవరైతే ప్రోగ్రామ్ ఇన్ఛార్జీలు ఉన్నారో ఏ రోజు పేమెంట్ ఆ రోజు తీసుకోవాలని చెప్పేసి ఎప్పుడైతే మేడం అన్నారో అక్కడ నుంచి వారికి మా నిజాలు బయటపడతాయని ఇన్ఛార్జీలు అనే కొంతమంది వ్యక్తులు వాళ్ళ నిజాలు బయటపడతాయని చెప్పేసి వాటిని పెట్టడం మానేసి వారు చెబితే మేము వినాలా? ఏకపక్ష ధోరణి ఏంటి? ఆమె ఇప్పుడో వచ్చింది, మొన్ననే వచ్చింది, ఏ ప్రెసిడెంట్ చేయని వారు మేము చేయాలనా అని చెప్పేసి వాళ్ళందరూ మూకుమ్మడిగా రాజీనామా చేసి మా యూనియన్ బయటపడటానికి కారణం కొంతమంది వల్ల పోతుంది సార్. సార్ మా సమస్యలు ఏంటంటే మాకంటూ కొన్ని రూల్స్ ఉంటాయి, అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, అది మేము జరుపుకుంటాం. ఆ జరుపుకునే ప్రొసీజర్లో ఎవరైతే వాళ్ళ దొంగ లెక్కలు బయటపడతాయో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారో అని చెప్పేసి వాళ్ళందరూ మూకుమ్మడిగా ఏకమయ్యి ఇప్పుడు ఎవరైతే తొలగించబడ్డారో వాళ్ళు కూడా ఇప్పుడు చేతులు జోడించి ముగ్గురు ఏకమయ్యి సరే మనం ఉంటే వీళ్ళు మన మీద చర్యలు తీసుకుంటారు, మనం తొలగించబడ్డాం కదా, ఇప్పుడు వాళ్ళను కూడా తొలగించే ప్రయత్నం చేద్దామని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాం. తప్పు చేసింది వాళ్ళైతే తప్పు చేయని వాళ్ళు ఎందుకు తీయాలనుకుంటారు సార్? వాళ్ళు మేము ఎలక్షన్స్ పెట్టుకుంటాము, కాని వారిని, మాకు ద్రోహం చేసే వాళ్ళని, తప్పు చేసిన వాళ్ళని, అవినీతి చేసిన వాళ్ళని తొలగించుకున్నాం, జల్లపాడి పెట్టుకున్నాం, తీర్మానాలు తీసుకున్నాం, ఎలక్షన్కి వెళ్ళిపోతామంటే లేదు ఇలా పోండి అలా పోండి. సార్ మీకు తెలీదా మెజారిటీ ఎంతమంది హాజరవుతారు, వాళ్ళని ఎంతమంది తీర్మానాలకి ఏకీపించి సంతకాలు పెడతారు మీకు తెలీదా? ఎన్ని క్రాఫ్ట్తో తెలీదు? జల్లపాడికి వస్తే మెజారిటీ పీపుల్ మినిట్స్ మీద సిగ్నేచర్ చేసుకుంటారు. దానికి గిట్టని వాళ్ళు, సస్పెండ్ అయిన వాళ్ళందరూ ఎంతమంది ఉంటారు సార్? 186 మంది సంథింగ్ ఉంటే 139 మంది ఏకీపించి సిగ్నేచర్ చేశారు 14వ తారీఖు మీటింగ్, జల్లపాడి మీటింగ్. అది సక్సెస్ అయిందని చెప్పేసి వాళ్ళు పగలబట్టి అందరూ మూకమ్మడికి ఏకమయ్యి వాళ్ళందరూ ఎలాగో ధ్వంసం చేద్దామని వాళ్ళు ఫెడరేషన్ వారు ఆదరించడం, ఫెడరేషన్ వారు ఎక్కడో అహంకానికి వాళ్ళకి ఇబ్బంది కలిగినట్టేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మాకున్న హక్కుల్ని మేము అడిగితే వాళ్ళకి నచ్చడం లేదు, మా వ్యక్తిగత స్వేచ్ఛ వాళ్ళకు భంగం కలిగిస్తుంది అంతే. మా స్వతంత్రంగా మేము ఉప ఎన్నికలు మేము వెళ్ళిపోతామంటే లేదు నేను చెప్పినప్పుడే మీ ఎజెండా పాయింట్ కూడా నేనే పెడతాను. ఇంకా బాధాకర విషయం అంటే ఇక మీదట వాళ్ళతో సరిగా వర్క్ చేయలేమంటే కమిటీ మిమ్మల్ని పక్కన పెట్టండి, వాళ్ళకి అసలు ఎలాంటి పవర్స్ కూడా ఇవ్వము, వాళ్ళు ఉంటే ఉండాలని. అంటే ఏంటి సార్ ఇది? ఈ పెత్తనం ఏంటి నాకు అర్థం కావడం లేదు. మేము కష్టపడి మా అసోసియేషన్ మేము నిర్మించుకుంటా ఉంటే ఎవరో వచ్చి పాలిస్తాం, మేము రూల్ చేస్తాం అనేది ఎంతవరకు న్యాయం సార్ ఇది? పోనీ అందరికీ ఒకలాగా ఏకపక్షంగా ఉంటుంది న్యాయం అంటే అది ఉండదు, ఒక్కొక్కరికి ఒకలాగా. చిత్రపురి వాసులు అయితే ఒకలాగా ఉంటుంది, చిత్రపురి వాసులు అయితే ఒకలాగా ఉంటుంది జడ్జిమెంట్, బ్యారర్స్ ఒకలాగా ఉంటుంది,
ఓటు పంపి రాజకీయాలు, చిత్రపుర రాజకీయాలు మా మీద ఎందుకు సార్ రుత్తారు ఇన్ని? మాకెందుకు సార్ అన్ని? మా 24 క్లాస్ లో మాకు డాన్సర్స్ యూనియన్ సార్. మాకంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తో మేము ముందుకు వెళ్తా ఉంటే మా మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఆ ఒత్తిడి ఎలా ఉందంటే ఏకపక్షంగా వాళ్ళు చేస్తూ ఇక్కడ ఏకపక్ష నిర్ణయం అంటారు. ఎవరు సార్ ఏకపక్ష నిర్ణయం అనేది? మేము చేతులు గమ్మని ఖాళీ కూర్చుంటామా? జల్లబాడిలో మెజారిటీ సభ్యులు తీసుకున్న నిర్ణయానికి ఓకే చెప్తాం. నాకు నచ్చినవి కొంతమంది నచ్చకపోవచ్చు. మెజారిటీ పీపుల్ ఓకే అంటే నేను చెప్పింది జరుగుతుంది, నేను చెప్పింది మెజారిటీ పీపుల్ వద్దంటే జరగదు. మేము ఎంతసేపు కరెక్ట్ గా రూల్స్ ప్రకారం పోతున్నాం అంటే లేని రూల్స్ తీసుకొస్తారు, ఉన్న రూల్స్ తీసేస్తున్నారు. సార్ ఫెడరేషన్ వారు మా నోరు నొక్కి పెట్టి మేము ఇలాగే ఉంటాం, మీరు ఇలాగే ఉండండి, లేకంటే మిమ్మల్ని ఇబ్బంది పెడతామని ఎలాగ ఉంటున్నారు సార్. మేము కార్మిక శాఖ ద్వారా నిర్మించుకుంటామని కాదు సార్. ఎవరైతే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ బాడీ ఈవిడి మీద ఓడిపోయారో వాళ్ళు అందరూ ఏకం చేరి సంతకాలు చేయడం. సార్ మీరు చెప్పండి, సంతకాల ద్వారా ఎలక్టింగ్ కాబడతారా? సీక్రెట్ ఓటింగ్ ద్వారా ఎలక్టింగ్ కాబడతారా? సీక్రెట్ ఓటింగ్ ద్వారా కదా ఎవరైనా ఎన్నుకోబడతారు. వీళ్ళు ఏంటంటే కొత్తగా ఒకటి తీసుకొచ్చారు. డాన్సర్స్ అందరినీ మభ్య పెట్టడం. కొరియోగ్రాఫర్లు మా వైపు ఎక్కువ ఉన్నారు, మీకు వర్క్ చెప్తాం, మీరు అటు సైడ్ వెళ్ళంటే అటుపక్క ఒకరే ఉన్నారు, మీకు వర్క్ ఉండదు, ఇటుపక్క ఎక్కువ మంది వర్క్ ఉంటారు, నా రండి అని చెప్పేసి వాళ్ళు చేసే తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి డాన్సర్లు భయభ్రాంతులకు గురి చేసి రా పైకి వెళ్ళకు, ఇక్కడికి వచ్చి సంతకం పెట్టు. ఏంటి సార్ ఇది? ఎవరైనా వ్యతిరేకించాలంటే ఓటింగ్ ద్వారా వ్యతిరేకించాలి. వాళ్ళకి అదే వ్యతిరేకించాలంటే రేపు వాళ్ళ తరపున వాళ్ళకి కావాల్సిన కమిటీ మెంబర్స్ ని, జనరల్ సెక్రటరీని, క్యాషియర్ నిలబెట్టుకొని నిరూపించుకొని చెప్పండి సార్. అంతే. మాకు ఎలక్షన్స్ కావాలి సార్, ఎలక్షన్స్ కావాలి. ఎన్ని నెలలు? 2-3 నెలల నుంచి వాళ్ళ కోసం